నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడులో ఈ నెల 20 నుంచి మండవ వెంకటరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు తెలిపారు. ఒక విభాగంలో పాల్గొన్న జతలు మరొక విభాగంలో పాల్గొనరాదని అన్నారు. కాడి విరిగిన, గొలుసు పట్టేళ్లు తెగిన, రాడ్డు విరిగిన అదనపు సమయం ఇవ్వటం జరగదని పేర్కొన్నారు. ప్రతి గిత్తల జతకు రథసారథులు 7గురికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల జత యజమానులకు రథసారథులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని అన్నారు. పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రతిరోజు సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని సాయిబాబు తెలిపారు. రైతు సోదరులు, పశు పోషకులు, ఒంగోలు జాతి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. వీక్షకుల కోసం ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రేపటి నుండి అంటే 20 ఏప్రిల్ 20వ తేదీ నుండి ఈ నెల 26వ తేదీ వరకు అంటే దాదాపు 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మనం ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రేపు సాయంత్రం ప్రారంభోత్సవానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కూడా రేపు 20వ తేదీ అనేది ఉంది కాబట్టి ముందుగా ఆయన జన్మదిన కేక్ కట్ చేసుకున్న తర్వాత ఈ జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, ఈ ప్రాంత రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా రైతాంగ సోదరులందరిని కోరుతూ ఉన్నాం. ప్రతిరోజు కూడా 9 రకాల బహుమతులు ప్రతి కేటగిరీలో కూడా 9 రకాల బహుమతులుగా నిర్ణయించడం జరిగింది. సీనియర్స్కి వచ్చేటప్పటికి జాక్పాట్ పందెంలో మొదటి బహుమతిగా బుల్లెట్ మోటార్ సైకిల్ని మనం తొలిసారిగా ఈ ప్రాంతంలో మొదటి బహుమతిగా ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. విరివిగా రైతాంగ సోదరులు గత 6 సంవత్సరాల గ్యాప్లో ఈ ప్రాంతంలో మనం ఈ ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శనని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బహుమతులు ఇచ్చే విషయంలో కూడా రేపటి రోజునటువంటి తొలి రోజున రైతాంగ సోదరులకు ఇచ్చే విజేతలైనటువంటి ఇచ్చే 9 బహుమతులు కూడా మా గ్రామాన్ని నుంచే రైతాంగ సోదరులు ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రోత్సాహంగా బహుమతులు ఇచ్చేదానికి కూడా ఈ గ్రామస్తులు ముందుకొచ్చారు. ఎప్పుడు కూడా గతంలో కూడా 5 సంవత్సరాలు మద్దిరాలపాడులో చాలా పెద్ద ఎత్తున నిర్వహించటం, వేలాది మంది రైతులు ఇక్కడికి పాల్గొని ఒక ఉత్సవంలాగా, ఒక రైతు పండుగలాగా విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషం. రైతాంగం అందరూ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఎండాకాలం ఈ రైతులు అందరూ కూడా ఈ ఎద్దుల పోటీల్లో చూడాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు. దీనికి దాదాపు 50 లక్షల ఖర్చుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చిన్న విషయం కాదు. రైతాంగం అందరూ కూడా గత 10-15 రోజుల నుంచి కూడా తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ